హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పవన్. ముందుగా కొత్తవారు ఎవరైనా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరింత మందికి రీచ్ వెళ్తుంది. అలాగే నాకు మరిన్ని వీడియో చేయడానికి బూస్టప్ కింద కూడా ఉంటుంది. ఇక వీడియోలోకి వెళ్తే, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ డబల్ బెడ్రూమ్ ఇల్లు అయితే చూడడానికి అయితే చాలా బాగుంటుంది. ఇదైతే అమ్మకానికి అయితే ఉందన్నమాట. ఈ ఇల్లు టోటల్గా మొత్తం వర్క్ అంతా కూడా ఫినిష్ అయిపోయిందనమాట. అంటే కొంచెం కూడా వర్క్ ఏమి చేయించుకునే వర్క్ అయితే ఏమీ లేదు. డైరెక్ట్ ఎవరైనా సరే కొనుక్కున్న వాళ్ళు డైరెక్ట్ దిగొచ్చు అనమాట. ప్రస్తుతానికి అయితే ఒక ఫ్యామిలీ అయితే అద్దెకైతే ఉంటున్నారు. ఇదైతే సేల్కి అయితే ఉందన్నమాట, డబుల్ బెడ్రూమ్ ఇల్లు. మీరు మొత్తం వీడియో క్లియర్గా అయితే చూసుకోండి. ఇదైతే కిచెన్ అన్నమాట. కిచెన్ కూడా చాలా విశాలంగా బాగుంటుంది. రెండు సైడ్కి వచ్చినాయి అన్నమాట బెడ్రూమ్స్ అయితేనే. బయటేమో మెటల్ ల్యాండింగ్ ఇచ్చారు. మెటల్ ల్యాండింగ్ అలాగే ఒక బోరు పైప్ ఒకటి ఉంది. మెటల్ ల్యాండింగ్ ఏమో అవుట్ సైడ్ ఇచ్చారనమాట, డైరెక్ట్ బయట కాకుండానే. అలాగే బాత్రూమ్ కూడా సైడ్ ఉంది. సైడ్ వ్యూ అయితే ఇలా ఉంటుందన్నమాట, చుట్టూ ప్రహరీ ఉండి. నేను వీడియో తీసేటప్పుడు క్లియర్గా సెల్ అయితే చూసుకోకుండా తిప్పి అయితే పట్టుకున్నాను. అందువల్ల 9:16 షార్ట్ వీడియో టైప్లో అయితే వచ్చింది. జస్ట్ అప్లోడ్ చేస్తున్నాను అయినా. బయట వ్యూ అయితే ఇలా ఉంటుంది ఇల్లు మొత్తం కూడా, క్లియర్గా అయితే చూసుకోండి. ఇక మాకు నేను ఉండే ప్లేస్కి దానికి కొంచెం దూరం కాబట్టి వీడియో అయితే ఇంకా మళ్ళీ తీయడం కుదరలేదు. అందువల్ల ఇలా అయితే ఉంటుంది వ్యూ అయితేనే. కొంచెం అడ్జస్ట్ అయ్యి లేదా డౌన్లోడ్ చేసుకొని సైడ్కి పెట్టుకొని చూసుకోండి ఫుల్ స్క్రీన్ మీద. టోటల్గా బయట అయితే చాలా చక్కగా డిజైన్ పరంగా అయితే ఇలా అయితే ఉంటుంది. కలర్ గట్టా కూడా అంతా కూడా బాగుంది. కావాలంటే మీరు కలర్ మార్పించుకోవచ్చు అనమాట. డైరెక్ట్ వైట్ కలరే ఉంది. మీరు కావాలంటే మీకు నచ్చిన కలర్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. అలాగే ఇల్లు అయితే ప్రస్తుతానికి 1.5 సెంట్లో అయితే ఉంది. అంటే దాదాపు 650 స్క్వేర్ ఫీట్ వరకు ఉంటుందన్నమాట. నాకు కూడా పూర్తిగా అయితే తెలియదు. చెప్పడం అయితే 1.5 సెంట్ అని అయితే చెప్పారు చూపించడానికి వచ్చిన వ్యక్తి, మెయిన్ వ్యక్తి. దాన్ని బట్టి చెప్తున్నాను అంతే ఎంత ఉంటుందని. టోటల్గా పూర్తిగా అయితే నాకు ఐడియా అయితే లేదు. సెంట్స్లో అయితే 1.5 సెంట్ అనమాట. దాన్ని నేను నార్మల్గా చెప్తున్నాను స్క్వేర్ ఫీట్లో. కొంచెం తక్కువ ఉండొచ్చు లేదా కొంచెం ఎక్కువ ఉండొచ్చు. అది డైరెక్ట్ మీరు అడిగితే కూడా తెలుసుకోవచ్చు. ఇదైతే ప్రస్తుతానికి చిన్న వీడియోని తీయడం వల్ల ఇలా కవర్ చేసి అయితే చూపిస్తున్నాను. లోపల గట్ట మొత్తం అలా ఉంటుంది అనమాట. డబుల్ బెడ్రూమ్ ఇచ్చి ఒక హాల్ అయితే ఫ్రంట్లో ఉంటుంది. అలాగే కిచెన్ కూడా విడిగా ఉంది. అలాగే 2 డోర్స్ ఉన్నాయి. అలాగే అవుట్ సైడ్ మెటల్ ల్యాండింగ్, అలాగే మోటార్ అదే పైపు చేతి పంపు కూడా ఉందన్నమాట. ఒకవేళ ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు కాకినాడ సిటీకి దగ్గరలో మంచి మధ్యతరగతికి సరిపోయే ఇంటి కోసం చూస్తూ ఉంటే మంచి డబుల్ బెడ్రూమ్ 2 BHK ఇంటి కోసం ఇదైతే బాగా ఉపయోగపడుతుంది. దీని కాస్ట్ వచ్చి చెప్పడం అయితే 22 లక్షలు అయితే చెప్తున్నారన్నమాట. ఒక మధ్యతరగతి ఫ్యామిలీకి ఇంచుకడగా దగ్గర ఒక 20 లక్షల్లోని మంచి ఇంటి కోసం చూస్తూ ఉంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంతా వర్క్ ఫినిష్ అయిపోయి వర్క్ ఏమీ లేకుండా ఇదైతే బాగా ఉపయోగపడుతుంది అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. లోపలికి వెళ్ళిన తర్వాత కూడా కొంచెం హైట్లో ఉండడం వల్ల ఇల్లు కూడా కొంచెం బాగుంటుంది చూడడానికి. అక్కడ ఉన్న ఇంట్లో అన్నట్లోకి ఇది కొద్దిగా హైట్లో అయితే బేస్మెంట్ పైకి లేపైతే కట్టారు. అందువల్ల బాగుందన్నమాట. వీడియో ఫుల్గా తీయకపోవడం వల్ల ఇదే పెడుతున్నాను. ఒకవేళ నచ్చితే ఎవరన్నా కావాలి అంటే స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా సరే మంచి ఇంటి కోసం చూస్తూ ఉంటే వీడియోని షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి.